హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మా ఇంట్లో చేసుకున్న సింపుల్ కూర వచ్చేసి ఉల్లికాడల కర్రీ. ఉల్లికాడల్ని చిన్నగా తరుక్కొని 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలని కూడా చిన్నగా తరుక్కోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 నిమిషం తర్వాత చిన్నగా తరిగిన ఉల్లికాడల్ని వేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయి. అందులో ఉప్పు, పసుపు, కారం తగినంత వేసి 2 నిమిషాలు కారం ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1½ గ్లాస్ నీళ్లు వేసి ధనియా పౌడర్ వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు హైలో పెట్టేస్తే నీళ్లు బాగా మరుగుతాయి. ఆ టైంలో మనము గుడ్లని పగలగొట్టుకొని ఇలాగా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. ఈ గుడ్లకి మసాలా అంతా పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. సో ఒకవైపు ఉడికిన తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పుకొని 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్టీ కర్రీ రెడీ.